తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీని అమలు చేసింది. 3 విడతల్లో దాదాపు 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్న వడ్లకు కింటాకు 500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా, పంట పెట్టుబడి సాయంపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు. ఎటువంటి అవకతవకలు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 నగదు త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు. మంత్రి ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కాగా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది. ఎకరానికి 10,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేశారు. ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా 2 విడతల్లో 5,000 చొప్పున మొత్తం ఎకరానికి 10,000 రైతుల ఖాతాలో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది. ఎకరానికి 15,000 2 విడతల్లో జమ చేయనున్నారు. గతంలో ఈ పథకం అమల్లో అక్రమాలు జరిగాయని, ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇదివరకే ప్రకటించారు. విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. మొదట ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు బంధు ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.